వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే పిల్లలకి మీరు జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు కడుపు నిండా తిండి పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా అని స్కూల్కి పంపించేసి బస్తాలు పుస్తకాలు కొనేసి ఆ బస్తాలు మీద పడేసి ఏదో కూలోళ్ళలాగా బస్తా కూలీలాగా వాళ్ళు మోసుకుపోతుంటారు, మోసుకుని వస్తుంటారు. పుస్తకాలు ఎలాగ ఉన్నాయి, అట్టలు చింపేశారా లేదో ఒకటే చూస్తారు, హోంవర్క్ రాశాడా లేదా చూస్తారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కడుపు నిండా పెట్టేసి పడుకోబెట్టేస్తారు. మళ్ళీ పొద్దునే సూర్యుడు ఉదయించకుండానే లేపేస్తారు, పంపించేస్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు. పాపం వాళ్ళు సూర్యుడిని కూడా చూడట్లేదు ఈ మధ్య పిల్లలు. వీళ్ళు అనుకుంటున్నారు మా పిల్లాడిని మంచి స్కూల్లో వేసేసాం కాబట్టి, అక్కడ మంచి సబ్జెక్టులు నేర్పించేస్తున్నారు కాబట్టి ఇంకా మా వాడికి డోకా లేదు. కేవలం వాడు సూత్రాలు, లెక్కలు, కొటేషన్స్, ఈక్వేషన్స్ నేర్చేసుకుంటే అయిపోలా. స్కూలులో చెప్పని విద్య బ్రతుకు విద్య, అది నువ్వు చెప్పాలి, దైవ గ్రంథంలో నుండి నేర్పించాలి. విజ్ఞత స్కూల్లో నేర్పించరు, వివేకం స్కూల్లో నేర్పించరు, నీతి స్కూల్లో నేర్పించరు, యథార్థత స్కూల్లో నేర్పించరు, భక్తి స్కూల్లో నేర్పించరు. స్కూల్లో ఏమి నేర్పిస్తారు? ఎక్కాలో, లెక్కలో, సైన్సు, శ్వాసలు, ఇంకా ఆ సిలబస్సు, ఈ సిలబస్సు, కేంబ్రిడ్జ్ సిలబస్సు, పలానా కరికులం, ఈ కరికులం, ఆ సిబిఎస్ఈ సిలబస్సు, ఇంటర్నేషనల్ సిలబస్ అంటారు. ఈ సిలబస్సులతో వాళ్ళు భుక్తి సంపాదించుకోగలరు కానీ భక్తి సంపాదించుకోలేరు కదా. ఏమే రైట్ ఆర్ రాంగ్? భుక్తి సరిపోద్దా, భక్తి కూడా కావాలా? మా పిల్లలు ఇంజనీర్లు అయిపోవాలండి అంటే కట్టిన బిజ్జీలన్నీ కూలిపోతుండాలా? మా పిల్లలు డాక్టర్లు అయిపోవాలండి, వచ్చిన పేషెంట్ అందరూ చచ్చిపోతుండాలా? మా పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోవాలండి, లంచాలు తీసుకుని సమాజాన్ని నాశనం చేసేయాలా? ఇప్పుడు లంచగొండులైన అధికారుల వల్ల మనం బాధపడుతున్నామా లేదా? లంచగొండులైన నాయకులు దేశాన్ని దోచేస్తుంటే మనం బాధపడుతున్నామా లేదా? రేపు పొద్దున మన పిల్లలను కూడా అలాగే తయారు చేస్తే మనలాగే ఇంకొంతమంది బాధపడరా? అంటే ఇప్పుడు చెడిపోయిన తరంలాగా రాబోయే తరాలు ఉండకూడదు అంటే వాళ్ళకి ఏది కరువైందో అది మనం మన పిల్లలకి ఇవ్వాలా వద్దా? వాళ్ళకి ఏది కరువై అలా తగలడ్డారో అది మన పిల్లలకు మనం ఇవ్వగలగాలి. అలా ఇవ్వాలంటే చక్కగా మన బిడ్డల్ని భక్తిలో, యథార్థతలో, నీతిలో పెంచాలి.